సో రైస్ ఇవాళ నేను చాలా డేస్ తర్వాత మా ఇంటికి వెళ్తున్నాను. అండ్ ఎందుకంటే స్పెషల్ ఏం లేదు, సెకండ్ సాటర్డే ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మా సిస్టర్ వచ్చింది చాలా డేస్ తర్వాత. సో వెళ్ళి ఒకసారి మీట్ అయ్యేసొద్దాం. నేను కూడా ఈరోజు మర్చిపోయి చెప్పులు వేసుకుని వేసినాం మమ్మీ. ఏమే ఎందుకు తల్లో పడితే పోసుకుంటున్నావు? నాకు నచ్చింది పోసుకున్నాను. నేనంత పెద్ద మనుషులు మర్చిపోయి చెప్పులు వేసుకోవచ్చు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సూపర్ శ్వేత వ్లాగ్స్. సో ఇక్కడ వచ్చేసి మీరు కాన్వర్జేషన్ విన్నారు కదా, జస్ట్ ర్యాండమ్ లాగ్ అనమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక 1 సెకండ్ అలా తీసిన వీడియో అంతే. సో నార్మల్ సెకండ్ సాటర్డేని, ఇది 2 వీక్స్ బ్యాక్ తీసిన వీడియో అనుకుంటాను. సో అప్పుడు ఇంకా నార్మల్ టెంపుల్కి వెళ్దామని నేను ప్లాన్ చేసుకుంటున్నా. సరే ఇంకా మా సిస్టర్ కూడా ఫోన్ చేసింది, నేను తిరుపతి వస్తున్నాను, అందరినీ తీసుకెళ్తారు టెంపుల్కి, నువ్వు నన్ను తీసుకెళ్ళవా అనేసి. సో ఇంకా సరే రమ్మని చెప్పాను, ఫ్రెష్ అయ్యేసి వస్తే ఇద్దరం టెంపుల్కి స్టార్ట్ అవుతాము అనేసి. తెలిసిన కూడా వస్తుందేమో పోదా. సో ఇక్కడ ఏంటంటే చిన్న వర్క్ ఉందనేసి మన బజార్ స్ట్రీట్లో, అదే గోల్డ్ అంగడి షాప్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ మా చెల్లిది బొట్లు చైను ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుందంటే సరే అని దాన్ని కొంచెం అంటే కొంచెం తెగినట్టు అనిపించింది. సో దాన్ని మళ్ళీ ఇలా కట్ చేసి నీట్గా అతికిచ్చి కొంచెం కడిగిస్తున్నారనమాట. సో నేను అక్కడే కూర్చొని ఉన్నాను. ఆయన అంత రుచిలో పెట్టింది, ఒక్క టాపిక్ కరవగా దోపచ్చి ఒకసారి గుండె రుబ్బేది ఉంది. ఇప్పుడున్న రేట్లకి ఒక్క రవ్వ కడిగింది వాళ్ళకి లాభం. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అనుకున్నా నువ్వే తీసుకొని సెల్లులోకి సెల్ ఏం లేదు అసలు. నేను మళ్ళీ దానికోసం డౌన్లోడ్ కూడా చేయలేదు. సిస్టర్ అవుటింగ్ ఏమంటే సో ఇంకా నేను, మా మమ్మీ, మా చెల్లి ముగ్గురం టెంపుల్కి స్టార్ట్ అవుతాం అనుకున్నా. బట్ మమ్మీ మాత్రం అదే ఫస్ట్లోనే విన్నారు కదా, హెడేక్ వల్ల ఇంకా కోల్డ్ ఉందని ఆమె డ్రాప్ అయిపోయారు. సో ఇక నేను మా సిస్టర్ మాత్రమే ఇంత ట్రావెల్ చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే జస్ట్ ఇక్కడ శ్రీనివాస మంగాపురం టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం. ఇద్దరు వెళ్ళాక ఫస్ట్ టైం కొంచెం దూరంగా తిరుపతిలో ఉన్న టెంపుల్కి కొంచెం దూరంగా మేము ట్రావెల్ చేయడము. సో అలా మేమిద్దరం అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ వచ్చేటప్పుడు బాగా నిద్రపోయి ఉంటాను, ఎందుకంటే నైట్ కొంచెం జర్నీ చేసి వచ్చింది. ఇంకా మార్నింగ్ మేము ఇంకా ఫ్రెష్ చేసి కార్తీక్ మంచిగా మేము ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ దర్శనం ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే టెంపుల్లో ఫోన్ నాట్ అలౌడ్ అనేసి. సో అక్కడ చాలా మంది ఉన్నారనమాట. అదండి ఇంకా ఇది జస్ట్ ర్యాండమ్ లాగా అనమాట. అండ్ ఇక మంచిగా దర్శనం చేసుకొని ఏదైనా మంచి అవుటింగ్కి అలా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. అంటే అనుకున్నాను, బట్ మళ్ళీ ఏమైందంటే ఇంకా లేట్ అయిపోయింది నాకు. మళ్ళీ కార్తీక్ స్కూల్ నుంచి వచ్చేస్తాడు, ఇంట్లో వర్క్స్ ఉన్నాయి. సో ఇంకా మా చెల్లిని అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట. సో మళ్ళీ నాకు ఇంటికి వచ్చాక చాలా వర్క్ ఉందనమాట. అదేంటో మనకి ఎవరైనా వచ్చినప్పుడు ఫుల్ వర్క్ ఉంటుంది ఇంట్లో. మీరు ఎవరైనా ఇలా రిలేట్ అయ్యింటి కింద కామెంట్లో చెప్పండి. సో ఇంకా మధ్యలో ఏదైనా జ్యూస్ కాఫీ అలా ప్లాన్ చేసాం. కానీ ఇంకా తనేమంటే మా సిస్టర్ డైటింగ్లో ఉంది, సో ఆల్రెడీ కోర్స్లో కూడా ఉందన్నమాట. అందుకని తను బయట ఏం తీసుకోను అన్నది. సో గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. అరౌండ్ 6 అవుతుంది. సో 6:30 అవుతుంది అనమాట టైము. ఇప్పుడే ఇంటికి వచ్చాను. సో మళ్ళీ మా మామయ్య గారితో బయట వెళ్ళాలి. అండ్ టుడే చాలా వర్క్ ఉందనమాట. సో ఇప్పుడు మనమైతే ఫ్రెష్ అప్ అయ్యేసాను. ఇంకా ఆయన వస్తే ఆయన కూడా ఫ్రెష్ అప్ అయితే ఇంక ఇద్దరం కలిసి బయట వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తామంటే
సో ఇక్కడేంటంటే మా సిస్టర్ వచ్చినప్పుడు తనని టెంపుల్కి తీసుకెళ్ళాను. తన రెస్పాన్సిబిలిటీ అయిపోయి ఇంటి దగ్గర వదిలేశాను. మళ్ళీ ఇంటికి రాగానే మా మామయ్య గారిది రెస్పాన్సిబిలిటీ ఉండిందనమాట. అంటే నార్మలే, ఏం లేదు, జస్ట్ చిన్న షాపింగ్ ఉండింది. ఆ రోజు అసలు ఎంత తొందరగా వెళ్ళిపోవాల్సిన వాళ్ళము. మేము ఒక హాఫ్ అన్ అవరు మహతి ఆడిటోరియం అంతా చుట్టుకొని, బజార్ స్ట్రీట్ ఏం లేదు, మనము గాంధీ రోడ్ అంటారు కదా, అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళం. ఇదంతా తిప్పుకుంటూ తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆ రోజు ఇంకా హాలిడే, ఫుల్ ట్రాఫిక్ వేరే ఉందనేసి. సో మా మామయ్య గారిదే చిన్న వర్క్ ఉండింది, ఏదో కొనుక్కోవాలి అంటే మన పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు వెళ్ళామన్నమాట. సో అక్కడి నుంచి ఆ పక్కన ఎస్వి కెఫే ఉంటే వెళ్దామన్నారు మా మామగారు. సో వెళ్ళాము. అక్కడ ప్లేసెస్ లేదు, కానీ చాలా ఓల్డ్ హోటల్, టేస్ట్ బాగుంటుంది. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదని ఇంకా మేము మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని మేము వేరే ఎక్కడికైనా అవుటింగ్ వెళ్దాము, లేదంటే ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. మా మామయ్య గారు ఏం చేశారంటే మధ్యలో, అంటే సెకండ్ సాటర్డే కదా ఆ రోజు, సో ఇంకా మా మామయ్య గారు అన్నారు ఇంకెక్కడికైనా ఎందుకు, బయట హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసుకొని ఇంటికి వెళ్దాము అనేసి. సో మేము వచ్చిన టైం కూడా అదే. నేను ఇంకా నైట్కి డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. సో ఇక బజార్ స్ట్రీట్లో నుంచి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ర్యాపిడో కన్నా ఆ రోజు అక్కడి నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అరౌండ్ మాకేంటంటే 150 అడిగారు. ర్యాపిడోలో చూస్తే జస్ట్ 50 రూపీస్ 60 రూపీస్కి వచ్చేసారు. కొంచెం మనం ర్యాపిడో యూస్ చేసుకోవడం మంచిది అనిపించింది నాకైతే ఆ రోజు, చాలా డేస్ తర్వాత. అండ్ నార్మల్గా ఏంటంటే ర్యాపిడో లేనప్పుడు ఇలా మనం బేరాలు ఆడేస్తాం, బట్ ర్యాపిడోలో బేరాలు ఆడడం ఉండదు కదా. సో అలా మేము ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని మేము కపిలతీర్థం సర్కిల్లో ఉన్న హోటల్కి వెళ్ళాము, అభిరుచి హోటలు. ఇక్కడ ఏంటంటే ప్రైజెస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది. సో మంచిగా అందరం, మా వారు కూడా మాతో జాయిన్ అయ్యారనమాట మళ్ళీ. సో అందరం కూడా ఇంకా డిన్నర్ చేసుకునేసి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ. సో నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసి అరౌండ్ 10 days అయిందనమాట. సో ఇక్కడ నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను డైలీ. ఇక్కడ డిన్నర్ తినేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో. సో అలా ఉంటుందండి ఒక్కొక్కసారి మన రొటీన్ డే అయినా కూడా చాలా బిజీగా ఉంటుంది. సో మీరు ఎవరైనా ఈ లైన్కి రిలేట్ అయ్యింటే కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. బై గైస్.